గ్రూప్ 2 రాత పరీక్షలో మీకు థర్డ్ పేపర్ అయిన ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మరి అభివృద్ధి గురించి తెలుసుకునే దశలో మనకు లాస్ట్ పార్ట్ అయిన యొక్క సేవల రంగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సేవల రంగం గురించి తెలుసుకునేప్పుడు సేవల రంగం కూడా కొన్ని సేవల యొక్క మిళితము. సేవల రంగం అంటే ఒకే రకమైన సేవ కాదు కాబట్టి దానిలో రకరకాల సేవలు ఇమిడి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సేవ నుండి ఒక రకమైన ప్రభావం ఉంటుంది కాబట్టి సో వాటిని మనము కొంచెం విడివిడిగా తెలుసుకోవాలి. సో ముఖ్యంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ సేవలన్నింటినీ కొన్ని రంగాలుగా ఉపరంగాలుగా వర్గీకరించడం జరిగింది. సో మన ఇదివరకు ఒక్కొక్క ఉపరంగంలో వచ్చిన మార్పులను చూసుకున్నప్పుడు మనకు ఈ ఫస్ట్ ఏదైతే హోటల్సు రెస్టారెంట్సు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు గణనీయమైన ఆదాయం వస్తున్నట్టు మనకు చెప్పడం జరిగింది. కొంతవరకు పెరుగుతున్నట్టు కూడా మనము చూడడం జరిగింది. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్థిక సేవలు కూడా ఏదైతే బ్యాంకింగు ఇన్సూరెన్స్ వీటిలో కూడా కొంత మార్పు జరుగుతుంది. కానీ వాటి యొక్క వాటా తగ్గుతున్నట్టు మనకు ఇదివరకు గ్రహించడం జరిగింది. ఇక వీటిలలో కొన్ని కీలకమైన పాత్ర వహిస్తాయి. సో ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఉన్నప్పుడు కూడా దీనిలో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నిపై అభివృద్ధి చెందాలంటే సేవల రంగం ద్వారా మొత్తం రాష్ట్ర ప్రగతి జరగాలంటే వాటిలో మనకు కీలకమైన ఉపరంగాలేంటి, మొత్తం సేవల రంగము కాకుండా దానిలో ముఖ్యమైన అంశాలను మనం ఎంచుకొని ఈ కొన్ని ఉపరంగాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. కాబట్టి ఏవైతే కీలకమైనవి, ఏవైతే మనము అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందో వాటిపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందనేది భావించడం జరిగింది. సో దాని దృష్టితోనే మన దగ్గర కొన్ని ముఖ్యమైన సేవల రంగాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది. వాటి గురించి ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో అలాగని మిగతా రంగాలు ఏవైతే ముఖ్యంగా బ్యాంకింగు, తర్వాత ఇన్సూరెన్సు, తర్వాత రియల్ ఎస్టేటు, కొంత పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా ఇవి కొంతవరకు ముఖ్యమైనప్పటికి కూడా వాటి ద్వారా అభివృద్ధి అంత జరుగుతుందనేది మనము భావించలేము. ఇక్కడ ముఖ్యంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు బేసికల్గా పరిపాలన సజావుగా జరగాలంటే కొన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అది అభివృద్ధికి ప్రత్యక్షంగా అభివృద్ధికి దోహదపడకపోతే పరోక్షంగా అవసరం ఉంటుంది. సో కాబట్టి ఏవైతే ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలక అంశాలుగా పరిగణించినామో వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు ముఖ్యంగా 2-3 రంగాలు కీలక ఉపరంగాలుగా పరిగణించడం జరిగింది. వాటిలో మన తెలంగాణ ప్రభుత్వము కృషి చేయడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, తద్వారా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఉన్నాయనేది గ్రహించడం జరిగింది. వాటిలో ఏంటంటే మనకు 2 రంగాలను కూడా మనం ఎంచుకున్నాము. ఎందుకంటే ప్రతిది కూడా అంత డీటెయిల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిట్లలో 2 రంగాలు ఏవైతుంటే అది మనకు పర్యాటక రంగము, తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగము, ఈ 2 చాలా కీలకమైనది గుర్తించడం జరిగింది. సో వీటి గురించి మనము ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనము ఈ సూక్ష్మంగా మనము చెప్పుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సో మొదట మనకు ఈ యొక్క పర్యాటక రంగం గురించి మనము తెలుసుకుందాము. సో పర్యాటక రంగం అంటే ఇది మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మొదటి నుంచి కూడా పర్యాటక క్షేత్రాలుగా గుర్తించబడినాయి. అది అంతర్జాతీయంగా జాతీయంగా కూడా పర్యాటకులు ప్రతి సంవత్సరము పర్టికులరు సీజన్లో పోతూనే ఉన్నారు. కానీ ఈ పర్యాటక రంగాన్ని ఒక ముఖ్యమైన అభివృద్ధిగా
అభివృద్ధికి తోడ్పడే రంగంగా మార్చుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు దాదాపు ఈ 2005-2015 మధ్యలో దాదాపు 3,20,00,000 నుండి 946 లక్షల మంది ఈ యొక్క పర్యాటకులు వచ్చారనేది మనం భావించడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో 2005-2015 మధ్యలో చాలామంది, అంటే ఇంతమంది పర్యాటకులు వచ్చినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో ఇది చాలా ముఖ్యమైన అంశము. సో పర్యాటకుల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నది, అంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ ఉన్నది, అది మనకు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతున్నాయి. సో కాబట్టి టూరిజం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకునేటప్పుడు ఎంతమంది మన రాష్ట్రానికి పర్యాటకులుగా వస్తున్నారు, దీంట్లో ఒకటి విదేశాల నుండి వచ్చేవాళ్ళు, తర్వాత దేశం నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. సో ఈ సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. 2005 నుండి 2015 దశాబ్ద కాలంలో పర్యాటకుల సంఖ్య పెరిగినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఓకే, సో కాబట్టి ఈవెను తెలంగాణ రాష్ట్రము ఏర్పడకముందు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు కూడా టూరిజము ఒక ముఖ్యమైన అంశంగానే ఉండడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తించబడడం జరిగింది. సో ముఖ్యంగా ఏ ఏ జిల్లాలు వేటికి ప్రసిద్ధి అనేది మనం స్థూలంగా తెలుసుకునే ముందు మనకు ఈ యొక్క జాతీయంగా మన దేశంలో టూరిస్టులకు మన కరీంనగర్ డిస్ట్రిక్టు, ఆదిలాబాద్ డిస్ట్రిక్టు చాలా ప్రఖ్యాతగాంచినాయి. అంటే ఈ డిస్ట్రిక్ట్స్ వివిధ కారణాల వలన మన దేశంలోని పర్యాటకులు ఎక్కువ మంది ఈ డిస్ట్రిక్ట్కి వస్తున్నట్టు మనకు గణాంకాలు చెప్పడం జరిగింది. ఇక అంతర్జాతీయంగా విదేశీ పర్యాటకులు రావడానికి ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి ఈ 2 రాష్ట్రాలకి, ఈ 2 జిల్లాలోనే ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేవాళ్ళు. అంటే సో హైదరాబాదు, రంగారెడ్డి వాటికి విశిష్ట గుర్తి మనం తర్వాత తెలుసుకుందాము. ఎందుకంటే ఎక్కువ మంది పర్యాటకులు, ఉదాహరణకి ఏదంటే పోయిన సంవత్సరము దాదాపు 1,26,000 వీళ్ళు విదేశీ పర్యాటకులు వస్తే దాంట్లో 1,20,000 మంది హైదరాబాద్, రంగారెడ్డిలోని ప్రదేశాలను చూడడానికి వచ్చినట్టే. అంటే చూడు, 1,26,000లో 1,22,000 ఈ 2 డిస్ట్రిక్ట్స్ను పర్యటించడానికి వచ్చారంటే ఈ యొక్క హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ల యొక్క ప్రాముఖ్యత అంతర్జాతీయంగా ఎలా ఉన్నదో మనము గుర్తుంచుకోవచ్చు. సాధారణంగా పర్యాటకులు వచ్చే సమయం కూడా సీజనల్గా ఉంటుంది. అంటే సో మనకు ఉన్న సమాచారాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ మంది పర్యాటకులు జూలై నెలలో మన తెలంగాణకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ ఆ సమయంలో ఎక్కువ మంది టూరిస్టులు మన దేశానికి వస్తారు. ముఖ్యంగా ఈ యొక్క టూరిస్ట్ అంటే ఏ ప్రదేశాలకు విజిట్ చేస్తారంటే వాటిని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే వాటిని 3 రకాలుగా మనం ఒకటి ఏంటంటే ఈ యొక్క పుణ్యక్షేత్రాలు, రిలీజియస్ ప్లేసెస్. సో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. రెండవది మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్కిటెక్చర్ మరియు హెరిటేజ్ బిల్డింగు, పాత పురాతన భవనాలు, ఈ ఆర్కిటెక్చర్కు సంబంధించిన కోటలు వీటికి చాలా ప్రసిద్ధిగాంచింది. సో కాబట్టి ఈ యొక్క పర్యాటక కేంద్రాలు ఇవి కూడా వీటికి తర్వాత ఏంటంటే ప్రకృతి దృష్ట్యా నేచురల్ ఫ్యాక్టర్స్, ప్రకృతిగా కూడా కొన్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ కావడం జరిగింది. సో పర్యాటకులు వచ్చిన వాళ్ళు కొందరు ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, రిలీజియస్ పరంగా కానీ, లేకపోతే హెరిటేజు ఆర్కిటెక్చర్ సంబంధంగా, లేకపోతే ఈ యొక్క నేచురల్ పర్యాటక ప్రాంతాలుగా వాటిని విజిట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలు వేటికి ప్రసిద్ధి
అంటే ముఖ్యంగా ఏ జిల్లాలకు పర్యాటకులు వస్తారంటే ఆ జిల్లాల్లో ముఖ్యమైనవి అంటే చాలా ఉంటాయి. ఒక్కొక్క జిల్లాలో ఒకటి రెండు ముఖ్యమైన ఏంటంటే ముఖ్యంగా వరంగల్ జిల్లా ఆర్కిటెక్చరు మరియు గుళ్ళు టెంపుల్స్కు ప్రసిద్ధి ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మనకు వరంగల్లో పాకాల రామప్ప లేకపోతే టెంపుల్స్ ఆర్కిటెక్చర్తో కూడినవి రిలీజియస్గా పుణ్యక్షేత్రాలు కూడా మనం పరిగణించడం కాబట్టి ఎక్కువ మంది వీటిని దర్శించడానికి పర్యాటకులు ఈ జిల్లాకి వెళ్తుంటారు. ఇక అఫ్కోర్స్ హైదరాబాద్ గురించి చెప్పాల్సిన మనం అవసరం లేదు. హైదరాబాద్లో అన్ని రకాల అటు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తర్వాత ఆర్కిటెక్చర్ సంబంధించినవి, తర్వాత సహజంగా కూడా కొన్ని ఉన్నాయి. సో మనకు వీటిలలో చూసుకుంటే మనకు ఆర్కిటెక్చరు హెరిటేజ్ పరంగా మనకు తెలుసు. ఏది చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం కానీ, ఈ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు మనకు సైట్ సీయింగ్లో చూస్తే మీకు వీటికి ఇక టెంపుల్స్ బిర్లా టెంపుల్ కానీ, తర్వాత ఈ అసెంబ్లీ, ఇవన్నీ ఏవైతే పురాతన భవనాలు ఒక మన చరిత్రకు నిదర్శనంగా నిలబడ్డాయో అవి కుతుబ్షాహీ టోంబులు కానీ, తర్వాత ఈ గండిపేట చెరువు కానీ, ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. సో కాబట్టి హైదరాబాదుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు సాధారణంగా ఈ ప్రాంతాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇంకా చాలా. సో ఇక హైదరాబాదులోనే కాక హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా రంగారెడ్డి డిస్టిక్లో చాలా ఎక్కువ. సో వాటిలలో ఉదాహరణకు మనకు రామోజీ ఫిల్మ్ సిటీ చూసుకుంటే ఎక్కువ మంది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు. తర్వాత హైటెక్ సిటీ, తర్వాత పక్కన వికారాబాద్ దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్, ఇవన్నీ కూడా ప్రాముఖ్యత చెందినవి. ఇవన్నీ కూడా ఈ పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధిగాంచడం జరిగింది. సో ఆదిలాబాద్కి వస్తే ఆదిలాబాద్లో కూడా పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా ఆదిలాబాద్ మనకు తెలుసు బాసర సరస్వతి దేవాలయానికి ప్రసిద్ధిగాంచింది. తర్వాత వాటర్ ఫాల్స్, కుంటాల వాటర్ ఫాల్స్, అవి ప్రసిద్ధిగా నేచురల్గా, తర్వాత రిలీజియస్గా ఈ రెండింటికి కూడా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇవి ముఖ్యంగా ఈ మన దేశంలో వచ్చే పర్యాటకులు ఎక్కువ మంది ఇటు పోవడానికి అవకాశం ఉంది. ఇక కరీంనగర్ డిస్ట్రిక్ట్కి వస్తే ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సో వేములవాడ చూసుకోవచ్చు, తర్వాత ధర్మగిరి, ఇవి రకరకాల కొన్ని కోటలు, ఎల్లెందు, తర్వాత మొగల్టూరు కోటలు, లేకపోతే ఈ పార్కు నేచురల్గా డీర్ పార్క్ కానీ, లేకపోతే లోయర్ మానేరు డ్యామ్ కానీ, సరస్సులు, ఇవి కూడా పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. సో కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకు ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండడం వలన ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మనము పర్యాటక కేంద్రాన్ని చూడడం జరిగింది. ఇక ఖమ్మము జిల్లాకు వస్తే మొట్టమొదట మనకు దృష్టికి వచ్చిందంటే భద్రాచలము రిలీజియస్ పరంగా, తర్వాత నేలకొండ మన విగ్రహాలకు ఫేమసు, తర్వాత ఖమ్మము కోట, కిన్నెరసాని, మిగతా ప్రాంతాలు ప్రసిద్ధిగాంచినాయి. అంటే కిన్నెరసాని దాంట్లో రకరకాలు, అంటే ఒక జిల్లాలో అన్ని రకాల పర్యాటక ప్రాంతాలు ఉన్నట్టు మనము దీని ద్వారా తెలుసుకుంటాం. ఇక మహబూబ్నగర్ జిల్లాకు వస్తే రామేశ్వరము, నల్లమల ప్రాంతము, జూరాల ప్రాజెక్టు, ఇంకా చాలా చిన్నవి చాలా ఉన్నాయి. అవి లిస్టు మనం చూసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి వీటి ముఖ్యంగా ప్రాముఖ్యత. సో మెదక్ జిల్లాకు వచ్చే వరకు మనకు ముఖ్యంగా వచ్చేది మెదక్ చర్చు, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు, తర్వాత మిగతా ప్రాంతాలు ఏవైనాయో. సో ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా మనకు నాగార్జునకొండ, తర్వాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట, ఇవి మనకు వస్తాయి. సో ఇక్కడ నిజామాబాద్ గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఆ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్, పోచంపాడు ప్రాజెక్టు, డీర్ పార్కు, లేకపోతే నిజామాబాద్ కోట కూడా మనకు ప్రముఖంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేకపోతే ఆర్కిటెక్చర్ పరంగా కావచ్చు, లేదా సహజంగానే వాటర్ ఫాల్స్ కానీ, పార్కులు కానీ, రకరకాల సహజంగానే డెవలప్ అయిన పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నట్టు దీని సంగంగా చెప్పుకోవచ్చు.
ఇక ఇంకో రకమైన టూరిజం ఇదేంటంటే ఇది బేసికల్గా ఇంకొక రకమైన టూరిజం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మెడికల్ టూరిజం. అంటే టూరిజం అంటే ఇదివరకంటే జస్ట్ ఏదో చూసిపోవడానికి కాకుండా ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రావడం. సో ఈ మధ్యలో ప్రాముఖ్యత వహిందంటే తెలంగాణ రాష్ట్రం కూడా మెడికల్ టూరిజానికి ప్రసిద్ధిగాంచింది. దీనిని మన ముఖ్యమైన వనరుగా మలచుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉందనేది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా దేశంలోని తెలంగాణలో ఎందుకంటే ఒక వ్యాధికి సంబంధించిన చికిత్స అందించాలంటే దాదాపు 1/8లో 8లో ఒక వంతు అంటే 20% కంటే తక్కువ అంటే దాదాపు 16% మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ₹1 కనుక మిగతా దేశాలలో ఖర్చు అయితే ఆ చికిత్సకు రోగానికి చికిత్స చేయాలంటే ఇక్కడ 16 నుంచి 20 పైసలు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చూడండి ₹1 ఎక్కడ 16 నుంచి 20 పైసలు ఎక్కడ అంటే దాదాపు చికిత్సకయ్యే ఖర్చు చాలా తక్కువ. వేరే బయట దేశాల్లో రోగులకు ఇది ఒక ముఖ్యమైన ప్లేస్గా గుర్తించబడడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏంటంటే ఈ యొక్క మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన కానీ సో చికిత్సకు సంబంధించిన ఈ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా అధునాతమైన పరిజ్ఞానంతో అన్ని రకాల చికిత్సలకు అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేసే అవకాశాలు మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్ అయిందని గుర్తించడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఒక ముఖ్యమైన వనరుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ మధ్యలోనే ఎక్కువ మంది ఫారినర్సు బయట దేశాల వాళ్ళు మన రాష్ట్రానికి చికిత్స కోసం వస్తున్నారు. సో ఇది చాలా ముఖ్యమైన పర్యాటకము. ఎందుకంటే ఇది స్ట్రిక్ట్గా చూస్తే ఇది ట్రెడిషనల్గా చూస్తే టూరిజం కాకపోవచ్చు. బట్ ఏంటంటే దీనిలో మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మెడికల్ టూరిజంలో దీన్ని ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. సో కాబట్టి మెడికల్ టూరిజంను మనము మలుచుకుంటే దీని ద్వారా ఇంకా అభివృద్ధి పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది. వాటిని సార్థకత చేసుకోవాలంటే మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక కామర్షియల్ టూరిజం, వ్యాపార పర్యాటకం, వ్యాపార పరంగా కూడా. అంటే ఇక్కడ ఏంటంటే టూరిజం మనం చూడడానికి ఏం వస్తున్నాము వ్యాపార కార్యకలాపాలు చేసుకోవడానికి. ఎందుకంటే మన హైదరాబాదు చుట్టుపక్కల ఏంటంటే మనకు ఈ యాక్టివిటీస్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన హైదరాబాద్ రాష్ట్రము వాతావరణ దృష్ట్యా మనకి ఎక్స్ట్రీమ్ వెదర్స్ లేదు. ఇది మంచి ముఖ్య లక్షణం. సో కాబట్టి ఇక్కడ ఈ హైదరాబాదు ప్రాంతాన్ని వీటికి మనం అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. రెండవ ఏంటంటే ఇది వెల్ కనెక్టెడ్. హైదరాబాదు రాష్ట్రము అన్ని మార్గాల ద్వారా అటు మనకు మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తో మంచి రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, అన్ని విధాలు కూడా అనుకూలమైన మధ్యగా ఉంది ఎటు. సో మధ్యస్థ ఇండియాలో చూస్తే మధ్యస్థ ప్రాంతంగా ఉన్నది కాబట్టి సో ఈ విధంగా లొకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ యొక్క వ్యాపార సంబంధమైన కార్యకలాపాలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ ప్రాంతం అనువుగా ఉందండి. ఇది ఒకటి. సో రెండవది ఏంటంటే ఈ టూరిజం తర్వాత ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉన్నాయో హోటల్స్ రెస్టారెంట్స్ అంటే అందుబాటులో. ఎందుకంటే టూరిజం వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీ వచ్చేటప్పుడు వాళ్ళకు అకామిడేషను, హోటల్ అకామిడేషను, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, రోడ్సు, తర్వాత వీటికి సంబంధించింది అంటే అవి కూడా అనుకూలంగా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ వాళ్ళ యొక్క కార్యకలాపాలను ఈ ప్రాంతంలో మొదలు పెట్టుకోవడానికి అది రకరకాల రూపంలో ఏది ఒకసారి సెమినార్స్ ఇక్కడ కండక్ట్ చేసుకోవడం కానీ,
ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టారనుకోండి, మీటింగ్ ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు అది హైదరాబాదును అనుకూలంగా ఉందంటే ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది అదొకటి. తర్వాత కాన్ఫరెన్సెస్, రకరకాల కాన్ఫరెన్సెస్, అంతర్జాతీయ కాన్ఫరెన్సెస్ మనకు రెగ్యులర్గా జరుగుతుంటాయి. తర్వాత ఎగ్జిబిషన్స్ కూడా అనుకూలంగా కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు ఎగ్జిబిషన్కి త్రూ అవుట్ ద ఇయర్ ఒక ఎగ్జిబిషన్స్ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఒకటి దీనికి సంబంధించింది, ఒక వేరే దానికి సంబంధించింది కాబట్టి, బట్ ఎగ్జిబిషన్స్ అనేది ఎక్కువ ఉండనే ఉంటాయి. అది ఉదాహరణకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగడం, తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, బయో ఏషియన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు, ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిటు, తర్వాత బయోడైవర్సిటీ, ఈ మధ్యలో జరిగిన ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా హైదరాబాదు అండ్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అనుకూలంగా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే దీన్ని కూడా టూరిజం డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దృష్ట్యా ఆ టైప్ ఆఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, తర్వాత కమర్షియల్ టూరిజం, వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేసే దశలో ఉన్నదనేది ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు. వీటికి ప్రభుత్వం ఈ మధ్యలోనే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పర్యాటక ప్రాంతము, టూరిజము గురించి కూడా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయంతో వాళ్ళ కోఆపరేషన్ ఏంటంటే ఈ మధ్యలోనే వరంగల్లో పర్యాటక వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఎన్విరాన్మెంటల్ పర్యాటక వలయం అనేది దానికి దాదాపు 91 కోట్లు కేటాయించినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడక్కడ గుర్తించి ఏ ప్రాంతాల్లో మనము ఇంటిగ్రేటెడ్గా ఒక పర్యాటక క్షేత్రాన్ని నెలకొల్పాలి. సో దానిలో వరంగల్లో ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు మనకు దీన్ని బట్టి చెప్తుంది. అలాగే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ అంటే పర్యావరణ అనుకూలంగా ఈ టూరిజాన్ని అక్కడ కూడా డెవలప్ చేయాలనేది కూడా పరిశోధనలో ఉన్నది. సో కాబట్టి దీన్ని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ టూరిజాన్ని కూడా ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు ఏంటంటే ఎక్కువ ఏవైతే వాస్తవానికి మంచి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయో వాటికి సరి అయిన ప్రోత్సాహం లభించకపోవడం వలన, వాటిని సరిగా డెవలప్ చేయకపోవడం వలన సో పర్యాటకులకు అనుకున్నంత లేదు కాబట్టి సో తద్వారా రావాల్సిన ఆదాయము అనుకున్న మేర రావడం లేదనేది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ టూరిస్ట్ ప్లేసెస్ను ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేసే దశలో కొన్నిట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పర్యాటక కేంద్రం అక్కడ సహజంగా ఉన్న వాటిని అభివృద్ధి చేయడం. సో ఆ దశలోనే ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క టూరిజం అనేది ముఖ్యమైన ఆదాయ వనరుగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ టూరిజం వలన ముఖ్యంగా ఏంటంటే దీని వలన ఏంటంటే మనకు ఎక్కువ ఖర్చు ఉండదు, మూలధనం ఎక్కువ అవసరం లేదు పర్యాటక ప్రాంతాలకు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఏంటంటే శ్రమతో కూడుకున్నదే, ఏది మూలధనంతో కూడుకున్నది తక్కువ కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు వస్తే ఆ ప్రాంతంలో ఉన్న వివిధ వర్గాలకు ఆదాయ వనరుగా మారడం జరుగుతుంది. సో కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా టూరిజంపై ఎక్కువ మంది ఆధారపడడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఎంత ఎక్కువ ప్లేస్లలో ఇది స్ప్రెడ్ అయితే అంత ఎక్కువ ఈ యొక్క సమతుల్యత కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆదిలాబాద్లో కొన్ని పుణ్యక్షేత్రం డెవలప్ అయ్యి లేకపోతే ఆ కుంటాల ప్రాజెక్టు డెవలప్ అయితే అక్కడ ప్రాంతం వారికి కూడా జీవనోపాధి కలుగుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్లో ఇటు వరంగల్ కానీ ఇటు లేకపోతే మహబూబ్నగర్ కానీ అంటే వివిధ ప్రాంతాల్లో టూరిస్ట్ ప్లేసెస్ను డెవలప్ చేస్తుందంటే ఆ ప్రాంతాల వారికి జీవనోపాధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే దాని ద్వారా టూరిజంను కూడా మనకు సమానత్వం సాధించడానికి కూడా జాగ్రఫికల్గా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో
సో అది ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క టూరిజం అనేది సేవల రంగంలో ముఖ్యమైన భాగంగా రాబోయే కాలంలో దీని యొక్క ప్రాముఖ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది అంతర్జాతీయ పర్యాటకులకు కానీ లేకపోతే దేశీయ పర్యటనలకు కానీ ఇది చాలా ముఖ్యమైన పర్యాటక ప్రాంతము. తెలంగాణ రాష్ట్రము పర్యాటక ప్రాంతం కావడానికి అవకాశం ఉంది. సో సాధారణంగా కావచ్చు, లేకపోతే మెడికల్ టూరిజం కావచ్చు, లేకపోతే కామర్షియల్ టూరిజం. సో ఇవన్నిటికి సంబంధించిన అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ముఖ్య అంశంగా మీరు భావించవచ్చు. ఇక రెండవ సేవల రంగంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము వాటా గురించి చూసుకున్నప్పుడు దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ ఉన్నట్టు గమనించింది. అదేంటంటే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానము, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు దానికి అనుబంధ యాక్టివిటీస్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో అంటే తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క ఐటీ సెక్టార్కు సంబంధించినంత వరకు కొంచెము మంచి పునాదులు ఉన్నట్టు మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఇక ఐటీ అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు మినహా హైదరాబాద్లో మంచి గట్టి పునాది వేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని మనం ఐటీ హబ్గా అంతర్జాతీయంగా గ్లోబల్గా ఇక ఐటీ హబ్గా గుర్తించడం జరిగింది. సో ఇది ముఖ్యమైన స్ట్రాంగ్ ఫౌండేషన్గా మనం భావించవచ్చు. ఈ యొక్క ఐటీ రంగము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది. అంటే దాదాపు ఈ హైదరాబాద్లోనే 1200 ఈ కంపెనీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ ఉన్నట్టు అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, అన్నీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి ఐటీ సెక్టార్లో కూడా రకరకాల కొన్ని ఎక్కువ మందికి ఉపాధి కలిగించి కొన్ని తక్కువ రకరకాల ఉన్నప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టు మనం గ్రహించవచ్చు. సో దీని వలన అంటే దాదాపు 4 లక్షల మంది ప్రత్యక్షంగా, ఇంకో 6-7 లక్షల మంది, 6.5 లక్షల మంది పరోక్షంగా ఈ సేవా రంగంపై ఆధారపడ్డారు. అంటే ఐటీ యొక్క సేవలపై ఆధారపడ్డారు. అంటే దాన్ని బట్టి చూడదంటే 10 లక్షల ఉపాధి, 10 లక్షల మందికి ఈ ఉపరంగం ద్వారా ఉపాధి లభిస్తుంది. సో హైదరాబాద్లో 10 లక్షల మంది దీని ద్వారా అంటే మనం గ్రహించుకోవచ్చు. సో హైదరాబాద్లో ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 10-11 లక్షల మంది సో ఈ రంగంపై ఆధారపడి ఉంటే దాన్ని బట్టి మనము ఈ యొక్క ఐటీ రంగం యొక్క ప్రాముఖ్యత మనము గుర్తించవచ్చు. ఇది మన దగ్గరలో మొదట్లో ఈ యొక్క ఐటీ సెక్టారు మెల్లగిల్ల డెవలప్ చేయింది. సో స్టార్టెడ్ ముఖ్యంగా ఇది 1990 ప్రాంతంలో మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. తర్వాత గ్రాడ్యువల్గా ఇది ఐటీ అనేది ఒక సపరేటు ఏరియా కూడా డెవలప్ కావండి మనం. కాబట్టి ఏంటంటే హైటెక్ సిటీ అంటే మనకు ఇది సూచన ఏంటంటే హైటెక్ సిటీస్ ఈజ్ నోన్ ఫర్ ఐటీ సెక్టార్, హైటెక్ సిటీ ఐటీ. సో కాబట్టి ఒక పేరు కూడా పడిపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతము యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతము. సో కాబట్టి హైదరాబాద్ అనగానే మనకు ముఖ్యంగా గోచరిందంటే హైటెక్ సిటీ. సో ఇది పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తించబడ్డది. అంటే చూడండి, ఇది బేసికల్ ఆర్థికపరమైన అంశం కూడా ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా మనకు గుర్తించబడ్డట్టు ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో గ్రాడ్యువల్ ఏంటంటే 1990 ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత వహించింది. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని ఈ యొక్క ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు అన్నీ కూడా వాటి యొక్క బ్రాంచెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి.
సో మీరు ఏదైనా తీసుకోండి, దాని యొక్క ఉనికి మన హైదరాబాదు ప్రాంతంలో ఉన్నది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. సో మీరు కొన్ని ప్రాంతాలు వెళ్తే మీరు చూడండి, ఎక్స్క్లూజివ్గా ఐటీ జోన్గానే గుర్తించబడడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోన్స్గానే. సో మీరు అది చాలా ప్రాముఖ్యత వహించింది. కాబట్టి ఇది కూడా ఒకవేళ ఆర్థిక పరంగా సేవల రంగంలో ముఖ్యంగా భావించవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రాముఖ్యత ఎంత ఉందంటే గణాంకాల రూపం చెప్పాలంటే, సో గత సంవత్సరము 2014-15 సంవత్సరంలో దాదాపు 1300 యూనిట్లు, 1300 యూనిట్లు అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని 1300 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో. సో ఒక విధంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కువ ఏంటి 99% ప్రస్తుతం కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే అనుకోవచ్చు. అంటే మిగతా ప్రాంతాలకు ఇంతవరకు విస్తరించలేదు. ఇది హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఎక్కువ కేంద్రీకృతమైందనేది ఇక దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ మధ్యలోనే లాస్ట్ ఇయరే దాదాపు 89 కొత్తగా, అంటే ఉన్నాయి 1300 అయితే మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కంపెనీలు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. ఐటీ కంపెనీసు వాళ్ళ సేవలను అందించడానికి ఇవి వస్తున్నాయి. సో ఇది 2014-15లో ప్రత్యక్షంగా 3,71,744 మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఆల్రెడీ ఇదివరకు చెప్పినప్పుడు దాదాపు 4 లక్షల మంది, అంటే దగ్గర 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. సో దీని ద్వారా మొత్తము వచ్చిన ఆదాయం ఏంటంటే 68,258 కోట్లు. సో ఇది చాలా గణనీయంగా మనము ఈ రంగం ద్వారా ఆదాయం వస్తుందనేది దీని ద్వారా మనము భావించవచ్చు. ఇక ఇది అంతర్జాతీయంగా ప్రాముఖ్యత వహించింది. ఎందుకంటే మన ఈ వీటి ద్వారా ఏదైతే సేవలు వస్తాయో ఎక్కువ మొత్తము మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు భారతదేశము ఎక్స్పోర్ట్ చేసే మొత్తము ఐటీ పరిశ్రమ ఎక్స్పోర్ట్ చేసే సేవలదైతే దాదాపు 11% మన తెలంగాణ ద్వారానే, తెలంగాణ రాష్ట్రమే. అంటే చూడండి, తెలంగాణ యొక్క వాటా చాలా రకాలుగా చూస్తే చాలా తక్కువ ఉంది. జనాభా పరంగా కానీ, భౌగోళిక పరంగా కానీ, తర్వాత ఆదాయ పరంగా కానీ వేరే. బట్ దీని దృష్టి చూస్తుంటే దాదాపు 11% ఎగుమతులు మన తెలంగాణ రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. సో మొత్తం 100 రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తే దాంట్లో 11 రూపాయలు మన తెలంగాణ ప్రాంతానికి చెందినవి అనేది ఈ సందర్భం మీకు గుర్తు చేసుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది చెప్తాము. ఒక్కటేంటంటే ఈ రంగం పెరుగుతున్నది. అంటే మిగతా కొన్ని రంగాలు స్తబ్దతకు గురి కావడం, కొన్ని రంగాల ఉపరంగాలు వాటి యొక్క పురోగతి లేకపోవడం మనం గమనించింది. కానీ దీనికి ఏంటంటే ఈ రంగం మాత్రం పుంజుకుంటుంది. ఇప్పుడు దాదాపు పోయిన సంవత్సరం చూసుకుంటే ఈ 16% పెరిగినట్టు గుర్తుంటుంది. అంటే 16% పెరిగింది గత సంవత్సరం పోల్చుకుంటే. ఇది చాలా ఎక్కువ అభివృద్ధిగా భావించవచ్చు. మన జాతీయంగా చూసుకుంటే, అంటే జాతీయ యావరేజ్లో చూసుకుంటే మన యొక్క వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కంటే 3% ఎక్కువ ఉన్నది. అంటే అక్కడ 13% పెరుగుదల కనిపిస్తే మన దగ్గర 16% పెరిగినట్టు ఈ విధంగా మనం భావించవచ్చు. సో కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మనము ఈ యొక్క ఐటీ రంగం యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించవచ్చు. అయితే సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రము దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ముఖ్యంగా పాత్ర వహించే దిశలో సో ప్రభుత్వము కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే గుర్తించడం ఒక ఎత్తు, గుర్తించడాన్ని అమలులో పెట్టడం ఇంకొక ఎత్తు. సో కాబట్టి అంటే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. రోజుల్లో ఈ యొక్క ఐటీ రంగం ద్వారా గణనీయంగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉందని గుర్తించి దానికి సంబంధించిన చర్యలు
మొదలు పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకు ఈ మధ్యలోనే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము ఐసిటీ పాలసీని తీసుకురావడం జరిగింది. ఐసిటీ పాలసీ 2016లో 4th ఏప్రిల్ 2016 రోజున లాంచ్ చేయడం జరిగింది. దీనికి ప్రముఖ ఐటీ ఫౌండరు, సో బిగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే దీనికి ఫౌండింగ్ ఫాదర్స్లో ఇండియాలో చెప్పుకోవాలనుకుంటూ మన ఎన్ఆర్ నారాయణమూర్తి గారి పేరు ప్రముఖంగా వస్తుంది. అంటే ఇన్ఫోసిస్ యొక్క ఫౌండరు. అతని ప్రజెన్స్లో ఈ యొక్క పాలసీని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పాలసీతో పాటు, ఎందుకంటే ఐసిటీ పాలసీతో పాటు కొన్ని అనుబంధ చర్యలు కూడా అవసరమని గుర్తించేసి వాటికి సంబంధించిన వాటిని కూడా అమల్లో పెట్టడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది అదే రోజులో. అవి ఏంటంటే వాటికి రూరల్ టెక్నికల్ సెంటర్కి సంబంధించింది, ఇన్నోవేషన్కి సంబంధించింది, ఎలక్ట్రానిక్స్ అండ్ గేమ్స్కి సంబంధించినవి. సో ఇవన్నిటిని కూడా వాటితో పాటు డెవలప్ చేయడానికి పునాది వేయడం జరిగింది. అంటే ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది ఇది. సో ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రభుత్వం యొక్క విజన్ ఏంటంటే, సో లాంచ్ చేసేటప్పుడు అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది, విజన్ ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ షుడ్ బికమ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషను. అంటే తెలంగాణ రాష్ట్రము అంతర్జాతీయంగా ఈ యొక్క ఐటీ టెక్నాలజీకి గుర్తింపు రావడము. అంటే ఎవరైనా అంతర్జాతీయంగా ఆలోచించినప్పుడు ఓకే తెలంగాణ రాష్ట్రము మంచి ప్రాంతము, అక్కడ పోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రిఫర్డ్ డెస్టినేషను. అంటే మనకు ఛాయిస్ ఇచ్చినప్పుడు వాటిల్లో మనము తెలంగాణ ప్రాంతానికి వెళ్తే బాగుంటున్నది, అది కావాలి. సో తెలంగాణ ప్రభుత్వం యొక్క విజన్ ఏంటంటే మన తెలంగాణ ప్రాంతము అంతర్జాతీయంగా ఈ ఐటీ సెక్టార్కు నిదర్శనంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడానికి ముందుండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఏవైతే ఎమర్జింగ్ ఏరియాస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా ముందుండాలి. అది ఐటీ టూల్స్కి సంబంధించింది కానీ, లేకపోతే వాటిని ప్రజలకు అందుబాటుకు తీసుకురావడం కానీ. ఎందుకంటే ఐటీను టూల్స్ను తెలుసుకోవడం ఒక ఎత్తు, వాటిని అమలులో ఇంకా డే టు డే యాక్టివిటీస్లో కూడా ఈ యొక్క ఐటీ సేవలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనేది మన విజన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క ఐటీ సెక్టార్లో ముఖ్యంగా భాగస్వామి కావాలి. అంటే వాటిని ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా లబ్ధి పొందాలి, తర్వాత ఐటీ సెక్టార్కు దోహదపడే విషయంగా మన విజన్ డాక్యుమెంటు కొంతవరకు చెప్తుంది. సో అల్టిమేట్లీ ఇది గ్లోబల్ హబ్, అంటే సాంకేతిక పరిజ్ఞానానికి మరియు టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్కు మన దేశంలో ఇది ఒక హబ్ కావాలి. అంటే ఇది కేంద్రీకృతమైన ప్రాంతంగా దేశీయంగా కూడా గుర్తింపబడాలి, అంతర్జాతీయంగా కేంద్రంగా. సో ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయం, విజను ఇలా జరగాలని. సో దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏం చేయాలి, ఇనిషియేటివ్స్ ఈ సందర్భంగా. సో దీనిలో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ హబ్, టీ హబ్ ఆల్రెడీ తెలుసు. గత సంవత్సరము తెలంగాణ హబ్ను IIIT గచ్చిబౌలిలోని IIIT క్యాంపస్లో తెలంగాణ హబ్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఒక ముఖ్యమైన స్టెప్ ఈ యొక్క ఐటీ రంగము డెవలప్ చేయడానికి ఒకటి ముఖ్యమైన ఇనిషియేటివ్. తర్వాత ఏంటంటే ITIR, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజను. అంటే ఇది దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంకొకటి. థర్డ్ ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయడం, ఇమేజ్ ఇంక్యుబేషన్ సెంటరు, ఇది ఒకటి సాంకేతికపరమైన అంశము. తర్వాత ఏంటంటే ఇంతవరకు మనం ఏమనుకున్నాము,
ఈ యొక్క ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సెక్టారు ఎక్కువ కేంద్రీకృతమైంది, హైదరాబాదు పరిసర ప్రాంతాలనే కేంద్రీకృతమైంది మనం గుర్తించదండి. అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే దీన్ని వికేంద్రీకరించాలి, అంటే ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ ప్రాంతాలకు స్ప్రెడ్ చేయాలి అవి. సో కాబట్టి ఈ వీళ్ళ యొక్క విధానంలో ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క క్యాపిటల్ సిటీ కాకుండా నెక్స్ట్ లెవెల్ సిటీస్ కూడా విస్తరించాలి. టైర్ 2, టైర్ 3 ఈ యొక్క ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఐటీ అభివృద్ధిని విస్తరింపచేయాలి. సో అది హైదరాబాదు నుండి వరంగల్ కూడా ఈ యొక్క ఐటీ హబ్గా మారబోతుందనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు, ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో. దీటితో పాటు మనం చెప్పుకున్నట్టంటే ఐసిటీ, ఎనిమేషన్, గేమింగ్ అండ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పాలసీ, అంటే ఇదివరకు వీటితో పాటు ఏదో ఐటీ పాలసీ విజన్ డాక్యుమెంట్తో పాటు మిగతా 4 సంబంధమైన విధానపరమైన అంశాలను కూడా దృష్టి పెట్టినట్టు చెప్తాను. అదే ఈ యానిమేషన్, గేమింగ్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ వీటన్నిటికి సంబంధించింది. సో ఇంకొక అంశం ఏంటంటే ఈ ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పక ఉండాలి. అంటే ఎందుకంటే ఉపాధి అవకాశాలు కూడా మన ఈ ప్రాంతం వాళ్ళకు లభించాలంటే ఐటీ సెక్టార్కు ఏదైతే అవసరం ఉన్న స్కిల్డ్ మ్యాన్ పవర్ను సప్లై చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సరిపోతాయో లేదో కాబట్టి ఒకటి సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం అంది టాస్క్ అంటారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. తర్వాత ఇక తెలంగాణను డిజిటల్ తెలంగాణగా మార్చాలి దాని ప్రక్కన. సో దాంతో భాగంగానే ప్రతి ఊరికి కూడా ఈ విలేజ్ డిజిటల్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఇనిషియేటివ్స్ ఒక ఐటీ హబ్బు, ఐటీని మనం అంతర్జాతీయంగా ఐటీ రంగంగా గుర్తింపు పొందాలంటే దీంట్లో మనము కొన్ని ఇటువంటి చర్యలు వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తెలంగాణ హబ్, టీ హబ్, బేసికల్గా టీ హబ్ ఇది బేసికల్గా ఏంటంటే ఇట్ ఈజ్ ద విజన్. దీనిలో ఇదంటే మొత్తము కొన్ని ఇన్స్టిట్యూట్స్ కలిసి ముఖ్యంగా IIIT, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సారు అండ్ మిగతా ప్రైవేట్ సెక్టర్ లీడర్సు విత్ ప్రభుత్వ సహకారంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది చెప్పడం జరిగింది, ఇది ఇక్కడోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే మనకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ తెలంగాణ హబ్ ఇట్ షుడ్ స్ట్రైవ్ టు అట్రాక్ట్ బెస్ట్ స్టార్టప్స్. అంటే ఏముంటుందంటే చాలా మంది సాంకేతిక పరిజ్ఞానంగా వాళ్ళకి అవగాహన ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ను అమల్లో పెట్టాలంటే అవసరమైన అవస్థాపన సౌకర్యాలు ఉండవు. సౌకర్యాలు ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని అమల్లో పెట్టాలంటే కొన్ని రకమైన అవసరాలు ఉంటాయి. సో అవి వ్యక్తిగతంగా సమకూర్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అది ఖర్చుతో కూడింది కావచ్చు, లేకపోతే దానికి ఒక ప్లేస్ కూడా ముఖ్యం కావచ్చు. అది కాబట్టి ఏంటంటే దానివలన చాలామంది ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా వాటిని కార్యరూపము దాల్చడానికి అవకాశం లేక మరుగున పడిపోతున్నాయి. సో అటువంటి వారికి ఈ తెలంగాణ హబ్ అనేది ముఖ్యంగా ఒక మంచి వెసులుబాటు కల్పిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది బెస్ట్ స్టార్ట్అప్స్ అక్రాస్ ద వరల్డ్, అది గ్రామాల నుండి కానీ లేకపోతే అంతర్జాతీయం కానీ, అంటే అందరినీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. ఇది ఒక వెల్నిట్ ప్రక్రియ, ఎందుకంటే దాని ఇన్వెస్టర్సు, ఇంక్యుబేటర్సు, యాక్సిలరేటర్సు, మెంటర్సు, అకాడమిక, సో వీళ్ళందరి కలయికతో ఈ యొక్క తెలంగాణ హబ్బు వీరికి చేయూతనిస్తుంది.
సో ఇది చాలా ముఖ్యమైన అంశం. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే కొన్ని ఐడియాస్ ఉంటాయో, ఐడియాస్ ఉన్న వాళ్ళ ఐడియాస్ను ఆచరణలో పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానిలో కొంతమందికి సౌకర్యం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే దీని ద్వారా మనకు త్వరలోనే, అంటే ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి త్వరలోనే దీని యొక్క రిజల్ట్స్ బయట రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. తద్వారా ఏంటంటే కొత్త ఐడియాస్ వచ్చినట్టు కొత్త ప్రొడక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. వాటి యొక్క ప్రయోజకత కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వాటికి లిమిటే లేదు, ఐడియాస్కు లిమిట్ లేదు. వాటిని ఆచరణలో పెడితే మనకు తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడే చెప్పడము కొంచెం కష్టం, కానీ బట్ తప్పక అవి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి తెలంగాణ టీ హబ్ తర్వాత మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ యొక్క ఐటీ పరిశ్రమ పెరగడం అంటే దానితో పాటు మన ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వేరే రంగంతో పోల్చుకుంటే ఐటీ రంగంలో తక్కువ మూలధనము, ఎక్కువ మ్యాన్ పవర్ను ఉపయోగించడానికి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ ఐటీ సెక్టార్కి సంబంధించిన స్కిల్స్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మన ప్రాంతం వారికి వాళ్ళ యొక్క స్కిల్స్ యొక్క స్థాయి పెంచి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఆస్కారం కలగ చేయాలి. దానిలో ఏంటంటే ఈ యొక్క స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేది అంటే సో దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే టు ఎన్హాన్స్ స్కిల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ బై ఇంపార్టింగ్ నెససరీ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. అంటే దీనిలో ఏంటంటే 2 రకాల స్కిల్స్ను పెంపొందించాలి. ఒకటి ఏంటంటే ఆ పనికి సంబంధించిన స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ రకరకాల అవి కూడా ముఖ్యంగా మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు నాలెడ్జ్ పరంగా స్కిల్స్ ఉన్నప్పుడు కూడా వాటిని ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటికి సంబంధించిన వాటిని డెవలప్ చేసేసి ఇండస్ట్రీకును అకాడమీకి అనుసంధానం చేయడం, అంటే పరిశ్రమలకు తర్వాత అకాడమీకి అనుసంధానం చేసి వీలైనంత ఎక్కువ దాదాపు ఈ మధ్యలో అంటే దాదాపు 25,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 25,000 యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలనేది సంకల్పించడం జరిగింది. సో స్కిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతము ఎవరైతే మన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా, ఎందుకంటే ఈ ఐటీ సెక్టార్లో ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో దాదాపు 80% వరకు అంత అనుకున్న లెవెల్లో లేదనేది వాళ్ళ యొక్క స్కిల్ లెవెల్. సో కాబట్టి ఏంటంటే ఇది 20% నుండి 80%కి పెంచాలనేది. అంటే ఇప్పుడు ఏంటంటే 100లో 20% మందికే అవకాశాలు వస్తున్నాయి. దానిని మనము 80%కి పెంచాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి దానికి తగినంత ఈ యొక్క స్కిల్ నైపుణ్యాన్ని పెంచాలనేది ఉద్దేశము ఇది చాలా ముఖ్యంగా ఉద్దేశం. సో దీనికి అమలులో పెట్టడానికి ఏంటంటే ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం అండి. దాన్నే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఏంటంటే ఈ మధ్యలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ ఐటీ రిలేటెడ్ స్కిల్స్ను, ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ స్కిల్స్ను డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ టాస్క్ ద్వారా ఏంటంటే ఏవైతే స్కిల్స్ ఈ అకాడమీ ఏంటంటే బేసికల్గా ఈ మన ఐటీ సెక్టార్కి సంబంధించిన స్కిల్స్ను పెంపొందించడం చాలా ముఖ్యమైన అంశము. సో వాటిలో ఏంటంటే 3 రకాల స్కిల్స్ను డెవలప్ చేయాలండి. ఒకటి పర్సనల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, ఆబ్వియస్లీ తర్వాత టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ ఈ 3 కూడా చాలా ముఖ్యము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఐటీ సెక్టార్లో ఒక్కొక్కటి
ఒక్కొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత వహిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ టాస్క్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయాలనేది భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏవైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మిగతా వాళ్ళంటే ఈ టాస్క్ ఈ ఐసీ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి అకాడమిక్లో ఎంప్లాయ్మెంట్ వాళ్ళ రెడీగా, అంటే వాళ్ళందరికీ సరైన ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగానికి రెడీ చేసి పెట్టడం, ఎంప్లాయ్మెంట్ రెడీ గ్రాడ్యుయేట్స్. ఇది చాలా ముఖ్యమైనది. దానికి సంబంధించిన ఏవైతే కరికులం డివైడ్ చేసి దానికి ఉన్న పరిధిలో వాళ్ళకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి దీని ద్వారా ఈ యొక్క ఒక రకం ఏంటంటే స్కిల్ షార్టేజెస్ను నివారించడము, రెండవ ఏంటంటే ఉపాధి అవకాశాలు పెంచడం. సో తద్వారా ఏంటంటే ఈ టాస్క్కు ముఖ్యమైన ఇదే టాస్క్. సో దీనిలో రకరకాల అంశాలు కూడా ఉన్నాయి. ట్రైనింగు ఇవన్నీ తర్వాత కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే తర్వాత ఈ టాస్క్ ఏంటంటే స్పెసిఫిక్ టైప్ స్కిల్స్, అంటే జనరల్ స్కిల్స్ లేకుండా స్పెసిఫిక్ టాస్క్. ఎందుకంటే ఒక రకమైన సెక్టార్లో పనిచేయాలంటే దానికి సంబంధించిన స్కిల్స్ను కూడా దీని ద్వారా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉందనేది వీటిలో. సో దీనికి ఏంటంటే కొంచెం వీళ్ళకి కొంచెం ఫండింగ్ ఇవ్వడము, కొంచెం ఆర్థిక సహాయం. ఎందుకంటే ట్రైనింగ్ పొందాలంటే అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దీనికి టాస్క్ కూడా కొన్ని రకాల ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనిలోనే ప్రభుత్వం ఏంటంటే టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఏవైతే ఇంజనీరింగ్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్లకు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రైనింగు, అంటే వాళ్ళ యొక్క ముఖ్యంగా ఏంటంటే డిజైన్ అండ్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ మాడ్యూల్స్కి సంబంధించిన అవగాహన కల్పించడం. అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రాంలో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్కు ఒక అవసరమైన ప్రోగ్రామ్ను రూపొందించి తద్వారా ముఖ్యంగా స్పెసిఫిక్ టాస్క్లో దీనికి కొలాబరేషన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొలాబరేషన్తో వీళ్ళందరికీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ఎదగడానికి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ముఖ్య ఉద్దేశం అంటే ఉద్యోగము పొందడమే కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి అవకాశాలను. సో దానికి భాగంగానే టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మన దీంట్లో ఏంటంటే ఉద్యోగాలు వెతుక్కునే బదులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలనేది కూడా ఈ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో కాబట్టి దానిలో రకరకాల ముఖ్యంగా పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 3rd, 4th ఇయర్లో ఉండగానే గ్రాడ్యుయేట్గా వాళ్ళను బట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఈ దశగా ఇది టెప్లో భాగంగా ట్రైనింగ్ తీసుకోవడానికి అవసరమైన అవకాశాలు దీని ద్వారా కల్పించడం. దానికి టాస్క్ ఏదైతే ఆర్థిక పరంగా ఏవైతే కొన్ని అవసరాలు అంటే ఒక సబ్సిడీ, ఈ ప్రోగ్రాం యొక్క కాస్ట్ను కొంతవరకు భరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఈ ఐటీ సెక్టారు అంతిమ ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆర్థికంగా ఈ సెక్టర్ ద్వారా ఎక్కువ ఆదాయము ఉద్యోగాలు లభించడం పోటు అల్టిమేట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రము డిజిటల్ తెలంగాణగా మారాలి. డిజిటల్ తెలంగాణ మారాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాంతంతో సంబంధం లేకుండా, దేంతో సంబంధం లేకుండా ప్రతి ప్రాంతము ప్రతి ఇల్లు కూడా ఒక ఐటీని యూజ్ చేసుకునే దశగా మార్చాలి. అంటే వైఫై వీరంత వరకు వైఫై కనెక్షన్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో డిజిటల్ లిటరసీ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో దీని ద్వారా ఏంటంటే రాను
ప్రతి ప్రాంతంలో సో మొదట్లో కొన్ని ప్రదేశాలకు లిమిట్ చేసి గ్రాడ్యువల్గా దీని పరిధిని పెంచి అల్టిమేట్లీ ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతము మొత్తం కూడా ప్రతి దశలో ప్రతి యాక్టివిటీస్లో కూడా ఈ యొక్క ఐటీని యూజ్ చేసుకోవాలి. అది ఈ గవర్నెన్స్ కానీ, ఈ మార్కెటింగ్ కానీ, ఈ సేవలు కానీ ప్రతిదీ కూడా ఈ ఐటీ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తద్వారా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండాలనేది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క ఐటీ పాలసీ అని ఈ విధంగా భావించవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క సేవల రంగం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క ఐటీ రంగం గురించి ప్రస్తావన తప్పక వస్తుంది. సో కాబట్టి మీకు సిలబస్లో కూడా ఇది ప్రత్యక్షంగా చెప్పినప్పుడు కూడా పరోక్షంగా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క టూరిజం గురించి, ఇది గురించి, మొత్తం సేవల రంగం గురించి మీరు కొంచెం అవగాహన ఉంటే కొన్ని గణాంకాల రూపంగా ఉండొచ్చు, కొన్ని వీటి చర్యల ద్వారా సో ప్రభుత్వము ఏ చర్య తీసుకున్నది, తెలంగాణ హబ్బు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇటువంటి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వీటిపై కూడా దృష్టి పెడితే మీకు మార్కులు రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది.